హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీక్లో అయితే తెగ క్యాంపులు వెళ్తున్నానండి. ఎప్పటినుంచో అనుకుంటున్నా రాయగడ వెళ్దాం, రాయగడ వెళ్దాం అనేసి. యాక్చువల్లీ నేను వెళ్ళి ఒక 1½ ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది రాయగడ వెళ్ళి. అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు. ఏదైనా అమ్మవారి పిలిపోటు ఉండాలి కదా మనకి. అమ్మవారు పిలిస్తే కానీ మనం వెళ్ళలేం కదా. అందుకు ఈరోజు నేను నా ఫ్రెండు వాళ్ళ మరదలు కలిసి మేము రాయగఢ వెళ్ళామండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరిని పిలిచాము కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ ఉందిరా అని చెప్పేసి అందరు డ్రాప్ అయిపోయారు. యాక్చువల్లీ ఈసారి రాయగఢ వెళ్ళడానికి ఇంకో స్పెషల్ ఉందండి. అదేంటంటే మన జగన్నాథ స్వామి ఇవి అవుతున్నాయి, నవరాత్రులు అవుతున్నాయి కదా. నవరాత్రులప్పుడు రాయగఢలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అది చాలా ఫేమస్ అట. ఆ విషయం నాకు ఇంతవరకు తెలీదు. ఎప్పుడెళ్ళినా మధ్యగైరం దర్శనం చేసుకొని వచ్చేయడం వరకే తప్ప నేను ఎప్పుడూ కూడా అంత అబ్జర్వేషన్ లేదు. నాకెవరు ఇంతవరకు చెప్పలేదు. మా ఫ్రెండ్ అను అని చెప్పాను కదా, తను నాతో వచ్చారు. తను చెప్పింది ఇలాగా, అక్కడ ఆ టెంపుల్ ఉంటది చందు, చాలా బాగుంటుంది, వెళ్దాము అంటే సరే అనేసి ఇలాగ జగన్నాథ స్వామి యాక్చువల్ లోకల్‌లో చూసాము. ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా సెండ్ చేశాను. ఇది ఏంటంటే రాయగడ రైల్వే స్టేషన్ ఒకప్పుడు నార్మల్‌గా ఉండేదండి. ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయిందంటే అంత డెవలప్ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. యాక్చువల్‌గా ఒరిస్సాలో కొంచెం నీట్‌నెస్ తక్కువని నాకు అనిపిస్తది. ఎందుకంటే మన ఆంధ్రాలో కొంచెం బాగుంటది తప్ప ఒరిస్సాలో తక్కువ కదా. బట్ ఈసారైతే ఓకేనండి, చాలా బాగుంది. టెంపుల్ దగ్గర కూడా చాలా నీట్‌గా ఉంది. ఎప్పుడూ అదే అనుకుంటాను. మన ఆంధ్రాతో పోలిస్తే ఒరిస్సాలో ఎందుకో అంత గలీజ్‌గా ఉన్నట్టు నాకనిపిస్తది. బట్ ఈసారైతే చాలా బాగుంది. ఇదేంటంటే మనం టెంపుల్‌కెళ్ళే ముందు ఇవే అక్కడ లోయల్లాగా ఉన్నట్టు ఉంటది చూడండి. ముందు తీశాను చెట్లు ఇవన్నీను. బావుంటదండి. రాయగడ అయితే ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు కానీ అది గ్రాడ్యువల్‌గా అక్కడక్కడ టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఎక్కువయ్యేవి. బట్ మాకు ఒక 3 ఎళ్లి చూసుకొని వచ్చేసాము. టెంపుల్‌కొచ్చేసాము. కొబ్బరికాయ, అరటిపళ్ళని తీసుకొని లోపలికెళ్ళాము. మేము లక్షవారం వెళ్ళడం చేత కొంచెం ఖాళీగా ఉందండి. అదే సండే గానీ, వెన్స్‌డే గానీ వెళ్తే మాత్రము చాలా జనాలుంటాయి. ఎంత ఫ్రీగా ఉండడం చాలా టఫ్ అండి. ఇక్కడ మనం ఏవైనా ఐటెమ్స్ తీసుకోవాలంటే అన్ని సామాన్లు అన్నీ ఉంటాయి. ప్రసాదాలు అవన్నీ కూడాను. నేనైతే ఏం క్యారీ చేయలేదండి. ఓన్లీ కొబ్బరికాయ తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసామండి. మళ్ళీ ఊరెళ్ళాలి ఇవన్నీ ఎవరు మోసుకెళ్తారు అని చెప్పేసి ఇది అమ్మవారి తాలూకా ఆలయము. స్టార్టింగ్ ఫ్రీగా ఉంది కాబట్టి ముందు నుంచి వెళ్ళిపోయాము. లేకపోతే అది ఫ్రీ దర్శనం గాని చుట్టుపక్కల వెనక నుంచి ఉంటాది. నెక్స్ట్ ఇక్కడేంటంటే ముందుకి మనకి టీవీలాగా కూడా పెట్టారు లోపల అమ్మవారి దర్శనం ఎలా అవుతదంతా కూడాను. మాకైతే దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా అయిపోయిందండి. దర్శనం చాలా చేశాం. ఎప్పుడెళ్ళినా చాలా గందరగోళంగా అయ్యేది. జనాల మధ్య చూడండి, చెప్పానుగా టీవీ అలాగ అమ్మవారిది అలా చూపిస్తారు. ఇక్కడ ఈ విగ్రహం ఉంది. దీని గురించి నాకైతే తెలియదు. కనుక్కుందాం అనుకున్నాను గానీ మరి అక్కడ ఎవరు చెప్పినోళ్ళు నాకు లేక తెలియలేదు. ఇదయిన తర్వాత ఏం చేద్దాం అనేసి నెక్స్టు మజ్జిగైరం గట చెల్లై ఉందంట, ఒక చెల్లెలంట. ఆ ఊరి గ్రామ దేవత అట. ఆమె పేరు బురదలమ్మ. ఆ టెంపుల్ కూడా వెళ్ళాను. ఇక్కడ చాలా ఫేమస్ అటండి. ఈ విషయం నాకు ఇంతవరకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. ఆ గుడి నుంచి ఆ దగ్గర. అది వెళ్ళాము. అమ్మవారికి దర్శించుకున్నాం. పూజ చేశారండి. దీపం వెలిగించాము. చాలా అయిందండి. అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నారండి. నాకైతే నచ్చింది. ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈసారి రాయగడ వెళ్తే మాత్రం ఈ టెంపుల్ ప్రత్యేకంగా వెళ్ళండి. ఆమె తాలూకు చెల్లెలంట. ఆ రాయగడ తాలూకా గ్రామ దేవత అంట. చాలా బాగుందండి. నాకైతే ఈసారి ఒక మంచి మెమరబుల్ టూర్ అయిపోయింది. నెక్స్ట్ టైం వస్తామో రామో అని తెలియదు. ఈ టూర్ మాత్రం చాలా అయింది. నెక్స్ట్ మేము జగన్నాథ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ టెంపుల్‌కి వెళ్ళేసరికి ఈ 9 రోజులు జగన్నాథ స్వామి గుడిలో ఉండరంట. బయటే ఉంటారట. అయితే ఇది మార్కెట్ మధ్యలో ఉంది. ఎంత బాగా అమర్చారనుకోండి. సూపర్ అండి బాబు! సూపర్, చాలా బావుంది. ఈరోజు ఇదొక దర్శనం మాకు. యాక్చువల్లీ ఈ దర్శనం కోసం నేనొచ్చాను. అంటే మళ్ళీ అంత నాకు తెలీదు. కాబట్టి ఈ దర్శనం కోసం వచ్చాను. మత్స్యకారం దర్శనం ఎంత అయిందో, జగన్నాథ స్వామి దర్శనం అంత అయింది.
ఇక్కడ ప్రసాదాలు అన్నీ తీసుకున్నాము. చాలా అన్నీ స్వీట్సేనండి. ఇక్కడ ప్రసాదం అంతాను బానే ఉంది. అక్కడ మనకి ఇవి మొలగలంట కదా! అది ప్రసాదంగా ఇచ్చారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఈసారి మాత్రము. ఈ వాడపల్లిని ఎంత హ్యాపీగా నేను కంప్లీట్ చేశానో 7 వీక్సు, అలాగే ఇక్కడ స్వామివారిని కూడా అంత బాగా కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఇదంతా కూడా మన రాయగడ పరిసర ప్రాంతాలు, మన రాయగడ మొత్తం ఊరు మధ్యలోని. ఇటు నుంచి మాకు రైల్వే స్టేషన్ దగ్గర అనేసి ఇట్లా తీసుకొచ్చి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాము. చాలా బావుందండి. ఇక్కడ ఏంటంటే ఇవి రోడ్ సేఫ్టీ గురించి కొందరు పెడుతున్నారు. ఇట్లా వెళ్ళాలి, స్పీడ్‌గా వెళ్ళకూడదు, మంచిగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చిన్న మనకి అవేర్‌నెస్ టైప్‌లోనే నిల్చున్నారు స్టిక్స్ పట్టుకొని. హ్మ్. మొత్తానికైతే రైల్వే స్టేషన్‌కొచ్చామండి. యాక్చువల్‌గా మేము 11:00కి వచ్చాం. మా ట్రైన్ అయితే మాత్రం 1:30కండి. ఈ మధ్యలో ట్రైన్‌లు అస్సలు లేవు. 1:30కి ఒక ట్రైనొచ్చింది. అది పూరి రథయాత్ర స్పెషల్ అని వేశారటండి ఆ రోజు వీక్లీ లాగా. రక్షించరా బాబు అనుకున్న ట్రైన్ ఎక్కాం. ట్రైన్ చాలా ఫ్రీగా ఉంది. వచ్చేసాము. మొత్తానికి విజయనగరం రీచ్ అయిపోయామండి. ఈలోపు మా ఫ్రెండు నేను బండి మీద హ్యాపీగా మేఘాలు తేలుతూ మరీ వచ్చామండి. ఇవి చిన్న చిన్న పిక్స్ తీసుకున్నాం మేము అక్కడ. అమ్మవారి దగ్గర, నెక్స్ట్ బురదలమ్మ తల్లి దగ్గర, నెక్స్టు ఇది రైల్వే స్టేషన్‌లో తీసుకున్న పిక్కు, నెక్స్టు జగన్నాథ స్వామి దగ్గర కూడా తీసుకున్నాము. అన్నీ కూడా చాలా అయిపోయింది. నిజంగా ఆ అమ్మవారికి, ఆ జగన్నాథ స్వామికి, నెక్స్ట్ మధ్యగైరమ్మ తల్లికి, బురదలమ్మ తల్లికి కృతజ్ఞతాపూర్వకంగా చెప్తున్నామండి. ఓం